సత్యమిచ్చిన షాక్తో మీనాకి క్షమాపణ చెప్పి చింతామణి చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలు సత్యం ప్రభావతికి ఏం షాక్ ఇవ్వబోతున్నాడో, అసలు ప్రభావతి మీనాకి ఎందుకు క్షమాపణ చెప్పింది, ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీనా అయితే ఇక ఓనర్ దగ్గరికి అయితే వస్తుంది. సార్, నేను మోసపోయాను అన్న మాట నిజం. అది మీకు నిరూపించడానికే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒక ప్లాన్ చేశాను. మీరు గుడి దగ్గరికి వస్తే నేను ఎలా మోసపోయానో, మీ మేనేజర్ ఆ చింతామణితో చేతులు కలిపి ఎలా అందరినీ మోసం చేస్తున్నాడో, లంచం కోసం కక్కుర్తపడి అమాయకుల్ని ఎలా మోసం చేస్తున్నాడో అన్నీ కూడా మీకు తెలిసేలా చేస్తాను. ఇవేవి మీకు తెలియదు. మీరేమో డబ్బులు ఇచ్చాను అని అనుకుంటారు, కానీ ఇవ్వకుండా ఆ చింతామణితో చేతులు కలిపి ఎన్ని మోసాలు కుట్రలు చేస్తున్నాడో మీ మేనేజర్ గురించి అన్నీ మీకు తెలిసేలా చేస్తాను. మీ పరువు పోగొడుతున్న మీ మేనేజర్ నిజ స్వరూపం ఈరోజే మీకు తెలుస్తుంది. దయచేసి నా మాట నమ్మి నాతో పాటు రండి అంటూ మీనా అడిగేసరికి, సరేనమ్మా, నిన్ను చూస్తూ ఉంటే చాలా జాలేస్తుంది, ఖచ్చితంగా వస్తాను. నువ్వు అంటున్నావు కదా, మీ మేనేజర్ మీ పరువు తీస్తున్నాడు, మీరేమో తను డబ్బులు ఇచ్చాడని అనుకుంటున్నారు, కానీ ఎంతోమంది అమాయకులు మోసపోతున్నారు, మీ పరువు పోతుంది అని చెప్తున్నావు కదా. నా పరువు కోసమైనా నేను వస్తానమ్మా, ఖచ్చితంగా వస్తాను, పద అంటూ ఇక ఓనర్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక మీనా చెప్పిన విధంగానే గుడి దగ్గరికి అయితే వస్తాడు. ఇంతలో ఇక గుడి దగ్గరికి చింతామణి అలాగే మేనేజర్ వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మీనాని మోసం చేసి తీసుకున్న డబ్బులు ఇలాగివ్వు, నాకు చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది, ఈ ఆర్డర్ గనక చేస్తే నాకు 20 లక్షలు డబ్బులు వస్తాయి, ఖచ్చితంగా ఆ మీనా మీద నేను విజయం సాధించినట్టే అవుతుంది అంటూ చింతామణి అంటూ ఉండగా అప్పుడు ఇక మేనేజర్ అయితే డబ్బులు ఇచ్చి, మేడం, మా ఓనర్ గారికి కూడా తెలియకుండా నేను మోసం చేశాను. ఆ మీనా ఎంత దబాయిస్తున్నా కానీ మా ఓనర్ గారి దగ్గర నేను నటించిన నటనకి ఆయన కూడా కావాలని ఆ మీనా ఇలా దబాయిస్తుందని అనుకుని నమ్మేశారు. ఇలాంటివి ఒక్క 4 తగిలితే చాలు, ఇక నేను ధనవంతుణ్ణి అయిపోతాను. ఎన్ని రోజులని ఓనర్ గారిచ్చే ఆ కాస్త జీతంతో నా కుటుంబాన్ని గడుపుకుంటాను. ఇలా గనక డబ్బులు వస్తూ ఉంటే ఖచ్చితంగా తొందరలోనే నేను ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాను అంటూ మేనేజర్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పటికి మేనేజర్ అయితే చింతామణిని అడుగుతాడు, మీకు ఫోన్ ఎవరు చేశారు, ఎవరిది ఆ కాంట్రాక్ట్ అంటూ అనంగానే ఆ ఫోన్ చేసింది నేనే అంటూ మీనా అయితే వస్తుంది. ఇక మీనాని చూసిన చింతామణి మేనేజర్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఎంత మోసం చేశావరా, నేను నిన్ను నమ్మి ఆ పేపర్స్ మీద సంతకం పెడితే ఇంత దుర్మార్గంగా నన్ను మోసం చేస్తావా, నువ్వు అసలు మనిషివేనా అంటూ మీనా అయితే నిలదీస్తూ ఉంటుంది. ఏంటి, ఇప్పుడు నీకు నిజం తెలిసింది, కానీ నువ్వు ఏం చేస్తావు, ఏమీ చెయ్యలేవు, ఎందుకంటే మేమే మోసం చేశామని నీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. నువ్వు వీళ్ళ ఓనర్ దగ్గర చెప్పావు కదా వీడు మోసం చేశాడు అని, కానీ ఆయన నమ్మేరా? ఇప్పుడు కూడా అంతే, మేమిద్దరం గుడిలో కలుసుకున్నామని డబ్బులు ఒకరికొకరు ఇచ్చుకుంటున్నామని నువ్వు చెప్పినా నమ్మే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అంటూ ఇక చింతామణి అంటూ ఉండగా అప్పుడే ఓనర్ అయితే బయటికి వస్తాడు. అప్పటికి మేనేజర్ చంప అయితే పగలగొట్టి, నువ్వు నిజంగానే నా పరువు పోయేలా చేస్తున్నావు, నీలాంటి వాణ్ణి ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించకూడదు. నిజమే, ఎంతమంది అమాయకుల్ని మోసం చేశావో వాళ్ళంతా కూడా నన్ను ఎన్ని తిట్లు తిట్టుకుని ఉంటారో, నాకు ఎన్ని శాపనార్థాలు పెట్టుంటారో, నా కుటుంబం బాగుండాలని నేను ఎంతోమంది పేదవాళ్ళకి దానాలు చేస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇలా అందరినీ మోసం చేస్తూ ఆ డబ్బులు నీ వెనుక వేసుకుంటూ పాపం మాత్రం నా అకౌంట్లో వేస్తున్నావా? నీలాంటి వాడిని నమ్మి నీకు మేనేజర్ పోస్ట్ ఇచ్చాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి,
నువ్వు అసలు ఇక మీద జాబులో ఉండడానికే వీల్లేదు అంటూ అనగానే, సార్ అంత పని మాత్రం చేయకండి, మీరు జాబు తీసేస్తే నా కుటుంబం రోడ్డు పాలైపోతుంది, నా జీవితమే సర్వనాశనం అయిపోతుంది, దయచేసి నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను, ఈ చింతామణి గారే ఈ పని చెయ్యమన్నారు, ఏదో డబ్బులకి కక్కుర్తిపడి ఇదంతా చేశాను, దయచేసి నన్ను క్షమించండి అంటూ మేనేజర్ అయితే చెప్తూ ఉంటాడు. నిన్ను క్షమించడమా, నిన్ను ఎట్టి పరిస్థితిలో క్షమించేదే లేదు అంటూ ఓనర్ అయితే మేనేజర్ చెంపైతే కొట్టి, చూడు నువ్వు ఆడదానివైపోయావు, లేకపోతే నీ చెంపలు కూడా పగిలుండేవి, ఇంత మోసం చేస్తావా, ఇంత కుట్ర చేస్తావా, ఇంకెప్పుడు కూడా నీకు ఎలాంటి కాంట్రాక్టు ఇవ్వను, ఇక మీదటి ఈ అమ్మాయికి అన్ని కాంట్రాక్ట్స్ ఇస్తాను, అమ్మా నిన్ను అపార్థం చేసుకున్నానమ్మా, దయచేసి నన్ను క్షమించు, ఈ దుర్మార్గుణ్ణి నమ్మి నిన్ను అపార్థం చేసుకుని నీ బాధ పట్టించుకోలేదు, నువ్వేమీ అనుకోకమ్మా, దయచేసి నన్ను క్షమించమ్మా అంటూ ఓనర్ అయితే మీనాకి క్షమాపణ చెప్తాడు. అయ్యో మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదండి, నాకు రావలసిన ఈ డబ్బులు ఇప్పిస్తే చాలు అంటూ అనగానే అప్పుడే మేనేజర్ దగ్గరున్న డబ్బులు తీసుకొని ఇక మీనా చేతిలో అయితే పెట్టి, నువ్వు నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను, ఇక మీదట నేను ఇవ్వవలసిన కాంట్రాక్ట్స్ అన్నీ నీకే ఇస్తాను అంటూ ఇక ఓనర్ అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకెప్పుడు నన్ను మోసం చెయ్యాలని చూడకు, ఇక మీదట నా జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ మీనా అయితే చింతామణికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక డబ్బులు తీసుకొని సింగరాజు దగ్గరికి అయితే వెళ్తుంది. ఏంటమ్మా ఇదంతా, ఇంత ఆలస్యమా, అసలు నువ్వు ఏం చెప్పావో, నువ్వు మాట మీద నిలబడతావని నేను నీ ఇంటికి కూడా రాలేదు, లేకపోతే ఇస్తానన్న టైంకి ఇవ్వకుండా ఇలా నన్ను ఇబ్బంది పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా గొడవ చేస్తాను, నీ మాటలు విని నమ్మకంగా ఊరుకున్నాను, కానీ ఏంటమ్మా ఇస్తానన్న టైంకి ఎందుకు ఇవ్వలేదు అంటూ సింగరాజు అయితే అడుగుతూ ఉంటాడు. నన్ను క్షమించండి సార్, నేను సమయానికి మీకు ఇవ్వాలి అనుకున్నాను, కానీ నేను ఆ చింతామణి చేతిలో మోసపోయాను, ఆ చింతామణి నాకు రావలసిన డబ్బులు రాకుండా చేసింది, మళ్ళీ ఇప్పుడు తన మోసాన్ని బయటపెట్టి ఆ డబ్బులు నేను వసూలు చేసుకునేసరికి ఇంత సమయం పట్టింది, అందుకని లేట్ అయింది, నన్ను క్షమించండి అంటూ ఆ డబ్బులైతే సింగరాజు చేతిలో పెడుతుంది. అప్పుడే ఆ విషయం తెలుసుకున్న సింగరాజు అయితే చింతామణి ఎవరమ్మా అంటూ అడుగుతూ ఉంటాడు. ఆవిడ నాతో పాటే ఈ ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ ఉంటుంది, తనకి నేను ఎక్కడ పోటీగా వెళ్ళిపోతాను అని నన్ను తప్పించడానికి ఇంత మోసం చేసింది అంటూ అనగానే ఈ చింతామణి ఇంకా మోసాలు మానలేదా, ఇక తన బుద్ధి ఎప్పటికి మార్చుకుంటుంది, అమ్మా నువ్వు నన్ను క్షమించమ్మా, ఈ విషయాలేవి తెలుసుకోకుండా నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను, నన్ను క్షమించు అంటూ సింగరాజు అయితే చెప్తూ ఉంటాడు. మీరు క్షమాపణ చెప్పడం ఏంటండి, మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు, సమయానికి మీరు డబ్బులు ఇచ్చారు, నాకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మీకు ఇస్తానన్న టైంకి నేను డబ్బులు ఇవ్వాలి కదా, నేనే ఇవ్వలేకపోయాను, నన్ను మీరే క్షమించండి అంటూ మీనా అయితే క్షమాపణ చెప్తుంది. అప్పుడే ఇక మీనా అయితే ఇక ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడే ఇక బాలు అయితే ఎదురవుతాడు. ఇక బాలుని చూసిన మీనా అయితే ఒక్కసారిగా బాలుని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన బాలు అయితే, ఏమైంది మీనా, నిన్నటి నుంచి చూస్తున్నాను, నేను నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు, ఏదో జరిగింది, నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు, అసలు ఏమైందో చెప్పు అంటూ అడుగుతూ ఉండగా, ఏమైందని చెప్పనండి, నేను మోసపోయాను అంటూ జరిగింది మొత్తం చెప్తుంది మీనా. అప్పుడే ఇంతలో ఇక బాలు అయితే మీనాని ఇంటికైతే తీసుకుని వస్తాడు. అప్పుడే ఇంట్లో మొత్తం బాలు అయితే జరిగింది చెప్పడంతో సత్యం అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటమ్మా ఇది, నువ్వు ఒంటరిగా ఇంత బాధపడేటప్పుడు కనీసం ఒక్క విషయం నాకు చెప్పాలని అనిపించలేదా, అదే నీ తండ్రినైతే నాతో నీ బాధ చెప్పుకోకుండా ఉంటావంటూ అనగానే, అయ్యో మామయ్య అలా అనుకోకండి, నా బాధను మీతో చెప్పి మిమ్మల్ని కూడా కంగారు పెట్టడం ఇష్టం లేక
నేను ఒంటరిగా నాలో నేనే బాధపడ్డాను. చివరికి ఆ చింతామణి మోసాన్ని ఎలాగో తెలుసుకోగలిగాను అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడిక సత్యమైతే, ఈ చింతామణి నీ పాలిట శని దేవతలా దాపరించిందమ్మా. ప్రతి విషయంలో కూడా నీకు అడ్డుపడుతూనే ఉంది. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి బుద్ధొచ్చేలా చెయ్యాలి. ఎందుకు వదిలేసావమ్మా? అరెస్ట్ చేయించవలసింది అంటూ అనంగానే, లేదులే మావయ్య, ఇక మీదట నా జోలికి రాదు. నేనిచ్చిన షాక్తో ఇకెప్పటికీ కూడా తను నా జోలికి రాదు అంటూ మీనా అయితే చెప్తుంది. అప్పటికి బాలు అయితే సంతోషంగా, మీనా, నువ్వు ఇలాగే ధైర్యంగా అన్నీ ఎదుర్కో. నీ జోలికి ఎవరైనా రావాలి అన్నా వాళ్ళకి వణికి పుట్టాలి అంటూ బాలు అయితే అనేసరికి ఇక ప్రభావతి తన మనసులో అనుకుంటూ ఇక కోపంగా పైకైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంతలో రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి, ఏంటత్తయ్య, మీనా ఇంకెప్పుడు కాంట్రాక్ట్ చేయదు అన్నారు. ఇంకెప్పుడు తను ఇంట్లోనే ఉంటుంది. ఇంకెప్పుడు పెళ్లి మండపాల డెకరేషన్కి ఒప్పుకోదు అన్నారు. ఆ చింతామణి ఏదో మోసం చేసింది. ఇంకెప్పటికీ మీ కోడలు బయటికి రాదు అని చెప్పింది అన్నారు. అసలు ఏం జరుగుతుంది? తినేమో ఆ చింతామణి మోసాన్ని బయట పెట్టాను, ఇక నాకు ఎలాంటి అడ్డు లేదు అన్నట్టు మాట్లాడుతుంది. మీనా డెకరేషన్కి వెళ్తుంది కదా, మరి మీరు చెప్పిన దానికి ఇక్కడ జరిగిన దానికి అసలు పొంతనే లేదు కదా అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. ఏమో రోహిణి, నాతో చింతామణి అలాగే చెప్పింది. అందుకనే నేను నీ దగ్గర చెప్పాను, ఇంకెప్పటికీ మీనా డెకరేషన్ పనికి వెళ్ళదు అని, తను మోసపోయిందని, తన పరువు పోయిందని ఆ చింతామణి చెప్పడంతోనే నేను నీతో చెప్పాను. అది జరిగితే నేను ఎంతో సంతోషపడేదాన్ని. అది డబ్బులు నష్టపోయి పరువు పోగొట్టుకుంటే నేను చాలా ఆనందపడేదాన్ని. కానీ ఇలా జరిగిందేంటి అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అవునత్తయ్య, మీరు ఇలా జరిగిందనే కదా సంతోషంగా పార్టీ చేసుకున్నారు అంటూ అనంగానే, అవును రోహిణి, ఆ మీనా నష్టపోయింది. ఇంకెప్పటికీ లక్షలు అంటూ విర్రవేగదు అంటూ నాకు ఈ విషయాలు తెలిసిన మాలానే శృతి రవి చేత ఆ రోజు అవన్నీ తెప్పించి ఎంతో సంతోషంగా కడుపు నిండా భోజనం చేశాను. ఇప్పుడు మళ్ళీ మీనా డెకరేషన్ పనులు మొదలు పెడుతుంది. ఆ చింతామణిని అనగదొక్కి మీనా పైకొచ్చిందని తెలిస్తే అసలు ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. ఆ మీనా విషయంలో నేను ఓడిపోతున్నాను. ఆ మీనాని ఎలాగైనా అనగదొక్కాలి అంటూ ప్రభావతి అయితే రోహిణితో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలన్నీ సత్యమైతే వినేస్తాడు. ఒక్కసారిగా ప్రభా అంటూ అరవంగానే రోహిణి అయితే కంగారు పడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంతలో సత్యమైతే ప్రభావతి చెంప అయితే పగలగొడతాడు. దుర్మార్గురాల, అత్తగారు అయ్యుండి ఒక తల్లిలా కోడల్ని ఆదుకోవలసింది పోయి నువ్వే తనకి కష్టాలు వచ్చేలా చేస్తావా? ఆ చింతామణితో చేతులు కలిపి నా కోడల్ని బాధ పెడతావా? నీలాంటి దాన్ని క్షమించను. ఇక మీదట నీకు నాకు సంబంధమేమీ లేదు. నేను నీకు ఇప్పుడే విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను. నీలాంటి భార్యతో నేను కలిసి ఉండలేను. ఇప్పుడు నీకు విడాకులు ఇస్తున్నాను అంటే ఖచ్చితంగా ఇక నీ జీవితం సర్వనాశనమైనట్టే. ఈ వయసులో విడిపోయే భార్యాభర్తలు ఎవ్వరూ ఉండరు. కానీ నేను నిన్ను వదిలేస్తున్నాను. ఇక నుంచి నీకు నాకు సంబంధమే లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ ఇక సత్యమైతే అంటూ ఉండగా, అయ్యో నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నేను ఏ తప్పు చెయ్యలేదండి. ఏదో ఆ చింతామణి చెప్పిందని నేను అని ఏదో కాస్త మీనా మీద కోపంతో సంతోషపడ్డాను తప్ప నేనెలాంటి మోసం చెయ్యలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను ఏ తప్పు చెయ్యలేదు అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. నిజంగా నువ్వు తప్పు చెయ్యలేదా? ఆ చింతామణితో చేతులు కలపలేదా అంటూ సత్యమైతే అడుగుతూ ఉంటాడు. అదే కదండి నేను చెప్తున్నాను. చింతామణితో చేతులు కలిపి నేనేమీ చేయించలేదు. తనే ఫోన్ చేసి జరిగింది చెప్పింది అంటూ ఇక అనంగానే, సరే నువ్వు గనక ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఏ తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవాలి అంటే మన ఇద్దరం ఎప్పట్లాగే కలిసి ఉండాలి అంటే నువ్వు ఒక పని చెయ్యాలి. అలా చేస్తేనే ఇంట్లో ఉంటావు, లేకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావు అంటూ సత్యమనంగానే, ఈ వయసులో నాకు అంత శిక్ష వేయొద్దు. నేను ఏం చెయ్యాలో చెప్పండి
ఖచ్చితంగా చేస్తాను అంటూ ఇక ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. సరే, నేను చెప్పింది చెయ్యి. ముందు ఆ చింతామణికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. మీనాకి క్షమాపణ చెప్పి చింతామణి చెంప పగలగొట్టి వార్నింగ్ ఇవ్వు అంటూ సత్యమనంగానే, ఏంటి, నేను ఆ పూలమ్ముకునేదానికి క్షమాపణ చెప్పాలా? నేను ఆ చింతామణి చెంప పగలగొట్టాలా? ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండూ కూడా జరగవు అంటూ ప్రభావతి అనంగానే, ఈ రెండూ జరగకపోతే నేను చెప్పింది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నేను నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. ఇన్ని రోజులు కేవలం కోప్పడ్డమే చూసావు. నేను గనుక నిర్ణయం తీసుకుని అది అమలు చేస్తే ఖచ్చితంగా అది వెనక్కి తగ్గేది ఉండదు. నీ ఇష్టం అంటూ ఇక సత్యం అయితే వార్నింగ్ ఇవ్వంగానే, అయ్యో వద్దు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ వయసులో నేను బయటికి వెళ్ళలేను, మీరు లేకుండా బ్రతకలేను అంటూ ఇక ప్రభావతి అయితే చింతామణికి ఫోన్ చేసి, మీరు ఒకసారి మా ఇంటికి రండి, మీతో మాట్లాడే పనుంది అంటూ ప్రభావతి అయితే చెప్పడంతో ఇక చింతామణి అయితే ప్రభావతిని కలుసుకోవడానికి అయితే వస్తుంది. ఇంతలో ఇక అందరూ హాల్లోకి రాగానే మీనా చేతులు పట్టుకుని ప్రభావతి అయితే, నన్ను క్షమించు మీనా, నువ్వు నష్టపోతే నేను సంతోషపడుతూ పార్టీ చేసుకున్నాను. నేను ఎంత తప్పు చేశానో ఈరోజు అర్థమవుతుంది. నన్ను క్షమించు. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఓదార్చడం మానేసి నేను ఒక సైకోలా పార్టీ చేసుకుంటూ ఎంతో ఆనందపడ్డాను. నన్ను క్షమించమ్మా. నువ్వు క్షమిస్తే తప్ప నాకు జీవితం లేదో, దయచేసి నన్ను క్షమించు అంటూ ప్రభావతి అయితే మీనాకి క్షమాపణ అయితే చెప్తుంది. ఇంతలో అప్పుడే చింతామణి అయితే వస్తుంది. అదేంటి, నీ కోడలి చేతులు పట్టుకుని క్షమాపణ చెప్తున్నావు? అత్తగారు అయ్యుండి కోడల్ని అదుపులో పెట్టుకోవలసింది పోయి కోడలు చేతులు పట్టుకు క్షమాపణ చెప్తున్నావా? అసలు ఇలా ఎలా చేయగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు అంటూ చింతామణి అనంగానే అప్పుడిక చింతామణి చెంపైతే పగలగొడుతుంది ప్రభావతి. నీతో నేను ఎన్న చెప్పి చేయించానా? నా కోడల్ని మోసం చెయ్యి, డబ్బులు నువ్వు అన్నీ తీసుకో అంటూ నేను నీకు సలహా ఇచ్చానా? నిజం చెప్పు అంటూ ప్రభావతి అనేసరికి అప్పుడే చింతామణి అయితే చెప్తూ ఉంటుంది. లేదు లేదు మాస్టర్, మీరు నాకేమీ చెప్పలేదు. నేనే మీనా మీద కోపంతో ఇదంతా చేశాను. మీనా మీదున్న ద్వేషంతో తనని కేవలం పైకి రానివ్వకుండా అనగదొక్కాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతోనే ఇదంతా చేశాను. దయచేసి నన్ను క్షమించండి అంటూ ఇక చెప్తూ ఉంటుంది చింతామణి. చూడు, నువ్వు మళ్ళీ నా కోడల్ని అనగదొక్కాలని చూసినా, తన జీవితానికి అడ్డుగా ఉండాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదు. నేను సంతోషంగా ఉండాలి అంటే నా కోడలు సంతోషంగా ఉండాలని ఇన్ని రోజులకి అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఈ డ్యాన్స్ వంకుతో నా దగ్గర ఎందుకు జాయిన్ అయ్యావో ఈరోజు అర్థమైంది. నువ్వు ఇంకెప్పటికీ నా డ్యాన్స్ స్కూల్కి రావలసిన అవసరం లేదు. నా కోడలు జోలికి రావలసిన అవసరం లేదు. మీనా జోలికి వస్తే ముందు మీనా వార్నింగ్ ఇవ్వడం కాదు, నేనే నీకు వార్నింగ్ ఇస్తాను. ముందెక్కడి నుంచి వెళ్ళు అంటూ ప్రభావతి అయితే చింతామణికి వార్నింగ్ ఇచ్చేసరికి అదంతా చూసిన మీనాకి, బాలుకి ఎవరికి కూడా ఏమీ అర్థం కాదు. అప్పుడు ఇక బాలు అయితే ప్రభావతిని అడుగుతూ ఉంటాడు. ఏంటమ్మా ఉగ్రావతి, నిన్ను చూస్తూ ఉంటే ఏదో అనుమానంగా ఉంది. మీనాకి క్షమాపణ చెప్పడం ఏంటి? నీ శిష్యురాలైన చింతామణి చెంప పగలగొట్టడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే సత్యం అయితే జరిగింది చెప్పంగానే బాలు కూడా ప్రభావతి మీద కోప్పడుతూ ఉంటాడు. అసలు నువ్వు మనిషివేనా? ఎందుకు ఇలాంటి పని చేశావు? మీనాని ఎందుకు ఇబ్బంది పెట్టావు? తను తెలివిగా ఈ సమస్యని ఎదుర్కొంది, కానీ లేకపోతే ఎవరి జీవితం నాశనమైపోయి ఉండేది, ఎవరింటి పరువు పోయుండేది. ఎవరితోనో చేతులు కలిపి మనింటి పరువు మనమే తీసుకున్నట్టు ఆ చింతామణితో చేతులు కలిపి అసలు నువ్వు ఇలా ఎలా చెయ్యగలిగావు? ఇంకొకసారి నా భార్య విషయంలో ఇలాంటి తప్పులు ఏమైనా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ బాలు అయితే వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో సత్యం కూడా చెప్తూ ఉంటాడు. చూడు ప్రభా, నీకు ఇదే ఆఖరి వార్నింగు. నువ్వు గనక మళ్ళీ మీనా విషయంలో కానీ ఏదైనా చేసినట్టు తెలిసిందో ఇక నీకు నాకు ఎప్పటికీ కూడా ఎలాంటి సంబంధం ఉండదు.
అది గుర్తు పెట్టుకో అంటూ ఇక సత్యం అయితే ప్రభావతికి ఊహించిన షాక్ అయితే ఇస్తాడు. ఇక సత్యం ఇచ్చిన షాక్తో ఇక ప్రభావతి అయితే మీనాకి క్షమాపణ చెప్పడం, ఇక చింతామణి చెంప పగలగొట్టడం ఇవన్నీ కూడా జరుగుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే గుండె నిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.